హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిసారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వర్ణమలం ఆధ్వర్యంలో చక్కగా సద్సాంగత్య కార్యక్రమాలనేవి చాలా గొప్పగా చేసుకుంటున్నాం మాస్టర్స్. ఈ రోజు మనకి అద్భుతమైన ప్రయాణంలో భాగంగా జ్ఞానాన్ని మనకి అందించడానికి మనతో పాటు బాలాజీ సార్ గారు సాలూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. సార్ గారు తీసుకున్న ఒక టాపిక్ ఏది శాశ్వతం కాదు. అంతే కదా మాస్టర్స్. ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన ఈ శరీరం కానీ మనం బతికే ఈ జీవన విధానం అంతా కూడా ఏది శాశ్వతం కాదు. ఒకానొక రోజు మనం ఇక్కడ భూమి మీద బతికినన్న నాళ్ళు ఉంటుంది ఈ శరీరం. ఆ తర్వాత మనం భూమాతకి అప్పగించేసేసి ఆత్మ ప్రయాణంగా ఆత్మ జ్ఞానాన్ని మాత్రమే పట్టుకొని వెళ్తాం. సో ఆ చక్కటి టాపిక్ సార్ ఈరోజు తీసుకొని మన ముందుకు వచ్చారు జ్ఞానబోధ చేయడానికి. సార్ ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. మనందరి కలయిక కారణమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకి, అలాగే పరమగురు మండలి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుందాం. అలాగే ఈ సెషన్కి హాజరైన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి బిఎంసి, మన పిఎంసి లాగా ఇది బిఎంసి. నా పేరు బాలాజీ. ఈ జన్మకి, ఈ శరీరానికి మా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు బాలాజీ. నేను ఈ మార్గంలోకి వచ్చి 10 years అవుతుంది. నియర్లీ దగ్గరగా 10 years అవుతుంది. 2015 నుంచి ఇంచుమించుగా వచ్చాను. సో 10 years అవుతుంది. అప్పటి నుంచి కూడా నేను ముందుగా సత్యసాయి ధ్యాన మండలి భిక్షమయ్య గురూజీ గారే దీంట్లో క్లాసు చేసి అది అలా ఎదుగుతున్న భాగంలో ఈ మార్గంలోకి రావడం జరిగింది. అయితే ఆధ్యాత్మికత అంటే ఏంటో ముందు మనం తెలుసుకుందాం ఒకసారి. ఏమి తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదో అదే ఆధ్యాత్మిక శాస్త్రం. ఏమి వింటే ఇంకేమీ వినవలసిన లేదో అదే ఆధ్యాత్మిక శాస్త్రం. ఏది చేరుకుంటే ఇంకేమీ చేరుకోవాల్సిన పని లేదు అదే ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క మనం ఎదుగుదలకి తెలుసుకోవాల్సినటువంటి మహాసత్యం, మహాపరిసత్యం. అంతమించి ఇంకేం లేదు. అలాగే అనాదిగా వస్తున్న ఆత్మ యొక్క కథే ఆధ్యాత్మికత. అంటే ఈ ఆత్మ ఎన్నో జన్మలుగా ఎన్నో అనుభవాలు తీసుకుంటూ ఇలా వస్తూ ఉంటుంది. ఆ పరంపరలో భాగంగా ఇదే ఆధ్యాత్మికత. మన ఆత్మ యొక్క కథే ఆధ్యాత్మికత. ఈ ఆత్మ యొక్క కథ, అనుభవాలు తెలుసుకోవడమే మన ఆధ్యాత్మ ఉన్నతంగా ఎదగడమే. మనం ఈ జీవితంలో మనం ఏదైతే ఉందో అంటే జీవిత పరమార్థం, పరమలక్ష్యం ఏదైతే ఉందో అక్కడ చేరుకోవడానికి ఇదే మన యొక్క గొప్ప విషయం. కాబట్టి మనం ఈ ఆధ్యాత్మిక ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది జ్ఞానం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు కదా. జ్ఞానం అనే అగ్ని చేతే మన కర్మలు దగ్ధం కాబడతాయి. కావున జ్ఞానమే మన అల్టిమేట్ కావాలా. వేదాలు 4 వేదాలు ఉన్నాయి కదా. అందులో మొదటి వేదమైనటువంటి ఋగ్వేదం యొక్క మహాపరివాక్యం ఏదైతే ఉందో, ప్రజ్ఞానం బ్రహ్మ, అంటే జ్ఞానమే భగవంతుడు. ఇది మనం తెలుసుకోవాలా ఖచ్చితంగా. ఇది జ్ఞానమే భగవంతుడి విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలా. సో ఈ జ్ఞానం అనే భగవంతుడు కాబట్టి జ్ఞానాన్ని మనం ఎప్పటికప్పుడు మనం ఎదిగే విషయంలో ఎప్పుడు జ్ఞానం. ఎందుకంటే చెప్పారు కదా, మన అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ఎంతో పాపం చేశాను నేను, ఎంతో మందిని చంపాను బాబా, నాకు ఈ నిష్కృతి ఏంటి అని అంటే అప్పుడు చెప్తారు కదా, దాన్నే ఉత్తర గీత అంటారు. ఉత్తర గీతలో భాగంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్పినటువంటి ఒక మహాపద్యం ఏంటంటే, అది గొప్ప అది శ్లోకం ఏంటంటే, కోటి పూజ సమం స్తోత్రం, కోటి పూజ సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమోధ్యానం, ధ్యానకోటి సమోలయ. అంటే ఎన్ని పూజలు, కోటి 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 పూజలు చేస్తే ఒక ధ్యానంతో సమానం. కాబట్టి మనం ధ్యానం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ధ్యానము ద్వారా జ్ఞానం. సో ఈ జ్ఞానము మనకి ఎప్పుడైతే మన జీవితంలో ఒక భాగం అయిపోతుందో, ఈ సజ్జన సాంగత్యం, స్వాధ్యాయము, ఇప్పుడు మనం చేసిన సజ్జన సాంగత్యం అంటారు. స్వాధ్యాయం అంటే మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం,
గురు బోధలు, గురువుల ద్వారా మనం బోధలు తీసుకోవడం. ఇలా రకరకాలుగా మన జ్ఞానాన్ని ధ్యానం ద్వారా అత్యద్భుతంగా ఈ 4 రకాలుగా సేవ ద్వారా ఈ 4 రకాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకొని, ఆ సంపాదించుకున్న జ్ఞానము ద్వారా మనమే భగవంతుడని తెలుసుకొని, మరింత మంది భగవంతులుగా తయారు చేసే విధానంగా ఈ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి ఇటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్లాట్‌ఫార్మ్‌లు ఎన్నో తయారు చేశారు. అందులో భాగంగా ఈ బీఎంసీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారు గూడా ఇటువంటి మహా ఒక ప్లాట్‌ఫార్మ్ మనకి ఇచ్చి, జ్ఞానపరంగా ఎదగడానికి, అందరికీ జ్ఞానం పంచడానికి, జ్ఞానం తీసుకోవడానికి ఇటువంటి ఛానెల్స్ మనకి ఎన్నో ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరం గూడా జ్ఞానం తీసుకుందాం. జ్ఞానము అంటే ఏంటి? ది ప్లస్ యానము. బుద్ధితో ప్రయాణము. అంటే మనము మామూలుగా ఆలోచించేటప్పుడు కళ్ళు తెరిచి ఉండటం మనసుతో ఎక్కువ ఆలోచనలు చేస్తాం. అందుకే మనసు ఏంటంటే కోతి మనసు. అటు వెళ్ళమంటుంది, ఇటు వెళ్ళమంటుంది, ఏదేదో చేయమంటుంది. ఏది చేయాలో కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా మనకి ఇది ఇవ్వదనమాట. అంటే గైడెన్స్ ఇవ్వదు. అదే ఎప్పుడైతే ది ప్లస్ యానం, బుద్ధితో మనం యానం అంటే ప్రయాణం. ఎప్పుడైతే బుద్ధితో మనము ఎక్కువగా ఆలోచించగలుగుతామో, అప్పుడే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాము. మంచి ఎప్పుడైతే ఆలోచనలు చేశామో, మంచి మాట్లాడతాము. మంచి ఎప్పుడైతే మాట్లాడామో, మంచి పనులు చేస్తాము. మంచి పనులు ఎప్పుడు చేస్తామో, మంచి ఫలితాలు మనకు వస్తుంటాయి. అంటే అనుభవాలు వస్తుంటాయి. ఎప్పుడైతే మంచి అనుభవాలు వచ్చినాయో, మంచి అనుభూతి కలుగుతుందన్నమాట. అందుకు జీవితంలో మనం మంచి ఆలోచనలు చేయాలంటే, మన బుద్ధితోనే ప్రయాణం చేయాలి. సో, ఎప్పుడైతే బుద్ధితో ప్రయాణం చేసామో, అప్పుడే మంచి ఆలోచనలు రావడం మనకు అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇంతటి శరీరాన్ని నడిపించేది ఒకటుంది. అదే మనస్సు. ఆ మనస్సుకు ఇంకొక అంటే మనస్సు అనేది ఆలోచనల సమాహారమే మనస్సు. అంటే ఒక పేపర్ అంటాం కదా! పుస్తకం అయితే ఒక బుక్ అంటాం. ఎక్కువ పేజ్ అయితే పుస్తకం అంటాం. అలాగే ఒక ఆలోచన వస్తే ఆలోచన అంటాం. ఆలోచనల యొక్క సమాహారమే మనస్సు. నడిపించేది మనస్సు కాబట్టి, ఆ మనసుకి మనం ట్రైనప్ ఇవ్వాల. ఆ ట్రైనింగ్ ఏంటంటే, మనసు ఏది పడితే అది ఇటెళ్తుంది కాబట్టి, బుద్ధితో ప్రయాణం చేసేటట్టు మనం చేయగలిగితే, ఆటోమేటిక్‌గా మనం మంచి ఆలోచన చేయడం జరుగుతుంది. సో, అందుకే దీప్ల ధ్యానము, ధ్యానము. బుద్ధితో ప్రయాణము. మనసు అంటే మనం కళ్ళు తెరిచి చేసేటప్పుడు ఆలోచనలంటాము. ధ్యానంలో వచ్చేవి అనుభవాలంటాము. నిద్రలో వచ్చేవి కలలు అంటాము. ఏది ఆలోచన, ఏది అనుభవము, ఏది కల అనేది మనం తెలుసుకుంటూ ఉండాలనమాట. ప్రతి అనుభవాన్ని కూడా మనం ధ్యానం చేసిన తర్వాత ఏం జరుగుతుంది? సుభాని గారు మీరు అడిగారు కదా! మీ గురించి చెప్తున్నాను. ప్రతిరోజు మీకు ఎంత వయసుందో అన్ని నిమిషాలు తక్కువ లేకుండా ప్రతి ఒక సిట్టింగ్‌లో కూర్చోండి సార్. అవకాశం ఉంటే ఎక్కువే కూర్చోండి. లేదా కనీసం మీ వయసు ఎంతుందో అన్ని నిమిషాలు రోజుకి 2 సార్లు గాని చేయగలిగితే, మీ యొక్క శ్వాసే మీ గురువు. మీరేదో చెప్పారు కదా! ఇప్పుడు ఏది అడిగారు? ఏది కావాలన్నా మీ శ్వాసను అడగండి. శ్వాస అంటే వేరే ఉద్దేశ్యం కాదు. శ్వాస అంటే మనకి కంటికి కనిపించే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు మాత్రమే కాదు సార్. శ్వాసకి ఇంకో పేరే మనం అంటాం కదా! ఎవరైనా చనిపోతే ఏం పోయిందంటాం? ప్రాణం పోయిందంటాం. అంటే శ్వాస పోవడమే ప్రాణం పోవడం. అంటే శ్వాసకి ఇంకో పేరేంటి? ప్రాణము. ప్రాణమే పోయిందంటే ఇంకో పేరేంటి? ఆ ప్రాణం అంటే ఈ శరీరంలో ఏముంది? ఆ శవంలో ఏం లేదు. దాని పేరు ఆత్మ అంటాం. అంటే ప్రాణానికి ఇంకో పేరు ఆత్మ. మమాత్మ అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పింది. బాబా నువ్వు ఇంతవరకు నా బావ అనుకున్నాను. ఎప్పుడైతే విశ్వరూపం చూసిందో అడుగుతారనమాట. మీరెవరు? ఏంటి అంటే అహమాత్మ గుడాకేశ అంటారనమాట. ఎవరు చెప్తారు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్తారు. గుడాకేశ అంటే అర్జునుడు అనమాట. అర్జున నేను ఆత్మనే. మీరెక్కడ ఉంటారు? మమాత్మ సర్వభూతాయ స్థితః. ఇది భగవద్గీతలో చెప్పినటువంటి భగవద్గీత అంటే భగవంతుని మాట. భగవంతుని ద్వారా చెప్పబడింది. అంటే మనకి ఆధారం అదే. భగవద్గీత మనకి అన్నిటికీ ఆధారం కాబట్టి భగవంతుడు అంటే నేను ఆత్మని అని చెప్పాడు. ఆత్మ అంటే ఎవరు? మళ్ళీ ఇక్కడ భగవంతుడు. అంటే ఆ పరమాత్మ. అంటే శ్వాసను పట్టుకుంటే ఆ పరమాత్మను పట్టుకుంటే అందుకే శ్వాసే మన గురువు అని పత్రిజీ గారు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. శ్వాసే మన గురువు అంటే ఆ పరమాత్మే మన గురువు. ఎక్కడ ఉన్నాడంటే 4 అంగుళాల లోపలికెళ్తే హృదయంలో మనకున్నాడు. సో, అక్కడికి మనం వెళ్ళాలి అంటే ఓన్లీ అంతర ప్రయాణమే తప్ప బాహ్య ప్రయాణం ద్వారా మనం దాన్ని అందుకోలేము. అందుకే ప్రతి ఒక్కరు ధ్యానం ప్రతి నిత్యము గూడా ఎలా అయితే పూజలు, నోములు, వ్రతాలు ఎలా చేస్తామో అలాగే ప్రతిరోజు గూడా మనం ధ్యానంలోకొచ్చాం కాబట్టి, ఈ మార్గంలోకొచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు గూడా రోజు 2 సార్లు ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు తక్కువ లేకుండా ఆనాపానసతి ధ్యానం చేయగలిగితే శ్వాసే మన గురువుగా అన్నీ మనకు చెప్పబడుతుంది. అన్నీ మనకు తెలియబడుతుంది. ప్రతి మన ఆలోచనకి ఒక పరిష్కారం మనలోనే మన ఒక ఆత్మే మనకి అందించబడుతుంది. కాబట్టి దాన్ని తీసుకుందాం. ఇకపోతే ఈ భూమి మీదకి ఎందుకొచ్చాం? మన జీవిత పరమార్థం ఏంటి? ఇది గూడా మనం తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే బేసిక్స్ మనం తెలుసుకుంటే అలా పైకి పెద్ద సబ్జెక్ట్‌కి మనం వెళ్ళొచ్చనమాట. ఈ జీవిత పరమార్థం ఏమిటి?
ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక తీర్థయాత్రకు వెళ్ళాం 10 రోజులు అనుకోని. 10వ రోజు ఎక్కడికి వస్తాం? 11 రోజు ఎక్కడ ఇంటికెళ్తాం. మన ఇంటికెళ్ళిపోతాం కదా! మన ఇంటికెళ్ళిపోతే మనకి హ్యాపీ. అలాగే ఈ భూమి మీదకి ఒక 70 80 ఏళ్ళలో ఒక ప్రణాళికతో దీర్ఘ ప్రణాళికతో మనం భూమి మీదకొచ్చాం. దేనికొచ్చాం? ఎన్నో అనుభవాలు తెలుసుకోవడానికొచ్చాం. ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకుంటేనే కదా! ఇప్పుడు ఒక సినిమా చూస్తే మరి సినిమా చూడాల్సిన అవసరం లేదు. ఒక సీరియల్ చూస్తే ఒక సీరియల్ చూడాల్సిన అవసరం లేదు. అలాగే మనం ఏదైతే చేస్తామో ఇంక అది చేయవలసిన అవసరం లేదనే స్థితి రావడమే ఆధ్యాత్మికత అనమాట. ఇక చాలు హ్యాపీ సంతృప్తి అనేది కావాలనమాట. అది కావాలంటే ఎన్నో జన్మల్లో మనం ఎన్నో అనుభవాలు తీసుకుంటూ ఉంటాం అనమాట. అయితే మనము పుట్టుకతో చూడండి చిన్నపిల్లలు దేనితో సమానం అంటాం? దేవుడితో సమానం అంటాం. అవునా కాదా మేడం? కృపావతి అంతేనే కాదు దేవుడితో సమానం అంటాం. మరి దేవుడితో సమానం మనమైతే చనిపోయినోళ్ళు దేనితో సమానం అంటారు మేడం? దేవుడితో సమానం. మనమే కదా దేవుడి పటాల పక్కన ఒక పటం పెట్టి మన తాతలు, ముత్తాతలు చనిపోతే ఒక దండేసి, ఒక ప్రసాదం పెట్టి ప్రతిరోజు పూజ చేసుకుంటాం కదా మనం. అంటే వారు దేవుడితో సమానం. పుట్టిన పిల్లలు దేవుడితో మరి మనమెవరు మేడం? మనుషులమా? మనము దేవుళ్ళమే కదా మేడం. కాకపోతే మాయ అనే పొర కప్పబడి మనం మానవులుగా మనం మాయలో పడి నలిగేవాడే మానవుడు. ఆ మాయని మనం తొలగించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడానికి మనం ఏ రోజుకి ఆ రోజు జ్ఞానం తెలుసుకుంటూ ఉండాల. ఇలాంటి బీఎంసీ ఛానల్, పీఎంసీ ఛానల్, వీఎంసీ ఉన్నాయి కదా! వెజిటేరియన్ మెడిటేషన్ ఛానల్ ఇలా చాలా ఛానల్స్ మన దాంట్లో ఉన్నాయి కాబట్టి, ప్రతి గురువు గారి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర మనం జ్ఞానం తెలుసుకుంటూ రోజు రోజుకి ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఉండాల. సో, అలాగా మనము పుట్టుకతో దేవుళ్ళమే. చనిపోయినప్పుడు దేవుడు మధ్యలో మనం గూడా దేవుళ్ళమే. ఆ మాయ అనేది తీసేస్తే మనం గూడా భగవంతుళ్ళమే. ఆ మాయను తొలగించేది సద్గురువు. మన సుభాష్ పత్రిజీ లాంటి వారు గురువులు మన దగ్గరికి ఎంతోమంది వచ్చి ఉన్నారు. గురువులు తయారు చేసిన గురువులు ఎంతోమంది న్యూటన్ గారు అవ్వచ్చు, మన వంశీ గారు అవ్వచ్చు, బాలకృష్ణ గారు అవ్వచ్చు, దామోదర్ రెడ్డి గారు అవ్వచ్చు. ఇలా చాలామంది మనకు మాస్టర్స్‌ని తయారు చేసే మన గురువు గారు వెళ్ళిపోయారు. వారందరి ద్వారా వారి జ్ఞానాన్ని మన తర్వాత రాఘరావు గారు కావచ్చు, ఇలా ఎంతోమంది మనకు జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారిప్పుడు. సో, ఈ ప్లాట్‌ఫార్మ్‌లన్నిట్లో గూడా మనం జ్ఞానాన్ని తీసుకోవాల. ఇకపోతే ధ్యానం ఎందుకు కుదరట్లేదు అంటే, మనం ధ్యానం మీద ముందు ఒక నమ్మకం కుదరాల ఫస్ట్. ఏదైనా విశ్వాసం లేకపోతే దేన్ని మనం తీసుకోలేము. ముందు ధ్యానం అంటే నమ్మకం కుదరాల. ధ్యానం అంటే ఏం లేదు మేడం, బుద్ధితో ప్రయాణం చేసుకుంటే నీవే భగవంతుని తెలుసుకోవడమే మన ధ్యానం అంటే. ముందు అంతే ఇంకేం లేదు. అసలు ధ్యానం అంటే ఏ పని చేయకుండా ఉండడమే ధ్యానం. అసలు ధ్యానం చేయడం అంటే ఏమి ఉండదు సార్. చేయకుండా ఉండడమే. ఇది ఏమీ చేయకుండా ఉంటే అదే ధ్యానం అంట. మన మనసుతో, మన ఇంద్రియాలతో, మన బాహ్యేంద్రియాలతో, అంతరేంద్రియాలతో దేంతో పని చేయకుండా ఉండడమే ధ్యానం. ఇంచుమించు చెప్పాలి నిద్ర, ధ్యానం ఒకటే మేడం. నిద్ర, ధ్యానం ఒకటే కాబట్టి నిద్రలో మనం చేసేది ఎరుక లేదు, ధ్యానంలో ఎరుక ఉంటుంది. ఆ ఎరుకతో గమనిస్తూ ఉంటే మన లోపల ఆత్మే మనకి ప్రతీదీ ఆత్మ ప్రబోధాలు అంటారు కదా! అది మనం ఎరుగుతూ ఉంటే అవన్నీ మనం గమనిస్తూ ఉంటే మన ప్రతి ప్రశ్నకి, మన ప్రతి చిక్కుముడులకి, మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి పరిష్కారాలు మన లోపల ఉన్న అంతరాత్మే మనకిస్తుంది. కాకపోతే చూసారా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. అది కరెక్ట్‌గా కనెక్ట్ అవ్వకపోతే నా మాటలు మీకు అర్థం అవ్వవు కదా! అలాగే మన లోపల ఉన్న ఆ భగవంతుడితో మాట్లాడడానికి ధ్యానము అనే ఒక నెట్వర్క్ ఉండాలి. ఆ నెట్వర్కే ధ్యానం. ఆ ధ్యానం కరెక్ట్‌గా చేయకపోతే ఆ భగవంతుడితో మనం కూడా మాట్లాడేదానికి కుదరదు. మాట్లాడడం అంటే ఆయన చెప్పేది మనం వినడానికి కుదరదనమాట. అందుకు పర్ఫెక్ట్ ధ్యానం కావాలంటే ఆనాపానసతి ధ్యానం. అంటే శ్వాస మీద ధ్యాస. అది సహజంగా సరళంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడమే ఆనాపానసతి ధ్యానం. ఎప్పుడైతే మనము శ్వాసను పట్టుకుంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రాణము, ఆత్మ, ఆ పరమాత్మని మనం పట్టుకున్నట్టు లెక్క. ఆ పరమాత్మతో మనము మమేకం అవ్వడమే. అది ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా కనెక్ట్ అవుతామో అటునుంచి మనకి సందేశాలు వస్తూ ఉంటాయన్నమాట. ఇకపోతే ఈరోజు మన టాపిక్ ఏంటి? ఇప్పటిదాకా ఇంట్రడక్షనే కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. అది మీకు తెలిసింది. ఏమి ఇస్తామో అదే పుచ్చుకుంటాం. ఎంత ఇస్తామో అంతే పుచ్చుకుంటాము. అంటారు కదా, చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవ అంటారు. విన్నారు కదా ఈ సామెత? చేసుకున్న వారికి చేసుకున్నంత అంటారు కదా. అంటే ఏంటి దాని అర్థం? మనం ఏమి ఇస్తామో అదే పుచ్చుకుంటాం. నేను కాకరకాయ విత్తనాలు వేసి రేపు మామిడికాయలు కోసుకోవడానికి వెళ్ళగలుగుతానా? రావు కదా. నేను వేసే విత్తనాలు బట్టే నాకు వచ్చే ఫలితమైనటువంటి కాయలు వస్తాయన్నమాట. అలాగే నేను చేసే ఆలోచన విత్తనం అయితే నాకు వచ్చే ఫలితం అనేది అనుభవం అనమాట. సో నేను ఏ మంచి విత్తనం వేస్తానో అటువంటి మాటలు, అటువంటి పనులు, అటువంటి ఫలితాలు నాకు వస్తాయన్నమాట. సో విత్తనాలు కరెక్ట్‌గా ఉండాలా. మనకి ఈ ఆలోచనలు రావడానికి కారణం ఏంటి? ఈ ఆలోచనల కారణం ఏంటంటారు? మనసు నుంచి ఆలోచన చేస్తాను. ఆలోచన రావాలంటే ఏముండాలి? మీరు నడవాలంటే ఒకటి కావాలి కదా మేడం. మీరు అటు ఇటు నడవాలి కదా. అంటే కాలుకి శక్తి కావాలి కాబట్టి ఏం కావాలి మేడం? శక్తి కావాలి. మరి శక్తి రావాలంటే ఏం కావాలి? ఈ ఆలోచన కారణం ఏంటి ఇప్పుడు? ఆహారం. అటువంటి ఆహారం, అటువంటి మనస్సే వస్తుంది.
మన మనస్సుని అంటే మన ఆలోచనల్ని తయారు చేసేది ఎవరు? ఐసా అన్ ఐసామన్ అంటే ఎటువంటి ఆహారమో అటువంటి మనస్సే ఏర్పడుతుంది. ఎందుకు సార్ చెప్పారు ధ్యానం చేయకపోయినా పర్లేదు నాయన మీ అందరి కాళ్ళు నమస్కారం చేస్తాను శాకాహారంలోకి రండి కండి అన్నారు. అవునా కదా? ఎన్నోసార్లు మన ప్రతిసారి చెప్పారు లేదా? క్రూర జంతువులు అంటాం. ఎందుకు అంటాం? మాంసాహార జంతువులు అనేది క్రూర జంతువులు అంటామా లేదా? పులి, సింహం, కుక్క, నక్క ఇవన్నీ ఏంటి? క్రూర జంతువులే కదా. మనం ఆహారం తీసుకుంటే అటువంటి ఆహారం మనల్ని ఏ మనుషులు అనాలి? క్రూర మనుషులు అనాలన్నమాట. అంటే కూరపళ్ళు ఉండవలసిన పని లేదు, ఇక్కడ మీసాలు ఉండవలసిన పని లేదు. కానీ అందుకు ఎటువంటి ఆహారమో అటువంటి మనసే వస్తుంది కాబట్టి ఆ ఆహారాన్ని మార్చగలిగితే మన మనసు అద్భుతంగా ఉంటుంది. మన మనసు ఎప్పుడైతే మారిందో మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే మంచి ఆలోచనలు చేశామో నేను మాట్లాడాలంటే ఇక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ నేను మాట్లాడగలుగుతున్నాను. అంటే మంచి ఆలోచన మంచి మాటగా మారుతుంది. మంచి మాట ఏమిస్తుంది? ఇది విత్తనం అయింది అనుకో, మంచి ఆలోచన మంచి విత్తనం అయితే మంచి మాట వచ్చింది అనుకో మంచి ఫలితం ఉంటుంది. అది కర్మ చేశాం కదా, అది మంచి ఫలితం ఉంటుంది. ఆ ఫలితమే మంచి అనుభవంగా మారుతుంది. అవునా కాదా? ఇవాళ మీ పాప పెళ్లి చేశారు, అది మంచి అనుభవమే కదా. మీకు మీకు మనవడు పుట్టాడు, మనవరాలు పుట్టారు, మంచి అనుభవమే కదా అది. మీరు మంచి జాబ్లోకి వెళ్ళారు, మంచి అనుభవమే కదా. అవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి? మంచి ఆలోచన చేయడం వల్ల, మంచి పని చేయడం వల్ల అది మంచి ఫలితం మనకు వస్తుంది. అంటే మన ఫలితం మన ఆలోచన మీద ఆధారపడింది, మన ఆలోచన మన తిండి మీద ఆధారపడింది. అర్థమవుతుంది పాయింట్. ఎందుకు సార్ పదే పదే చెప్తూ ఉంటారు? అటువంటి ఆహారం తీసుకునేటప్పుడు అటువంటి ఆలోచన వస్తే అటువంటి ఆలోచన వల్ల అటువంటి మాట వస్తుంది. ఎటువంటి మాట వస్తుందో అటువంటి పనే చేస్తాం. ఎటువంటి పని చేస్తామో అటువంటి ఫలితమే మనకు వస్తుంది. ఎటువంటి ఫలితం వచ్చినా అదే మంచి అనుభవంగా మారుతుంది. అందుకే అందరి అనుభవాలు వినాలి. అందరి అనుభవాలు సార్ ఎన్నిసార్లు చెప్తారు కదా, కూర్చోవాలి 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 అంటారు కదా. అలాగే ఏంటి, ఎందుకు కూర్చోవాలి? ధ్యానం చేయాలి. ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి. ఎందుకు చేయాలంటే మన అనుభవాల కోసం. ఈ ఎప్పుడైతే మనం మంచి అనుభవాలు వచ్చాయో మన అనుభవాలు 10 మందికి పంచితే వారికి అది మార్గదర్శకం అవుతుంది. అవునా కాదు మేడం? ఇకపోతే ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే మన యొక్క ఏవైతే ఉన్నాయో అన్ని జీరో చేసుకోవడం రావాలి. మనం జీరోతో వచ్చాం, జీరోతోనే వెళ్ళిపోతాం. అవునా కాదు? కానీ కర్మల మూట మనం తయారు చేసుకుంటున్నాం. కర్మల మూట తగ్గించుకోవడానికి వచ్చాము. అందుకంటే మూటలు తగ్గించుకోవడానికి వచ్చి కానీ మూటలు పెంచుకొని మనం వెళ్ళకూడదు. అందుకే ధ్యానం చేయాలి. సార్ ఎందుకు చెప్తారంటే ఏది ఉత్తినే చెప్పరు, మహానుభావులు ఏది ఉత్తినే చెప్పరు. ఖాళీగా ఉంటే ఏదో ఒక పిచ్చి పని చేస్తాం. ఏదో ఒక పిచ్చి పని చేయడం వల్ల దానివల్ల ఫలితం వస్తుంది కదా, దానివల్ల ఒక కర్మ యాడ్ అవుతుంది అనమాట. అలా కాకుండా ధ్యానం చేసామనుకో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు వీటి నడిపించే అతిపెద్ద అంతరేంద్రియం మీద ఉంది మనస్సు. ఈ 11 కూడా ఇన్నర్ లోపలికి వెళ్తాయి అనమాట. ఎప్పుడైతే మూసేసామో అన్నీ కూడా మనం ఆత్మ వైపు మన ప్రయాణం జరుగుతుంది. అంటే భగవంతుని అసలైన భగవంతుడి వైపు మన ప్రయాణం జరుగుతుంది. అందుకు ధ్యానం ఎప్పటికప్పుడు ధ్యానం చేస్తూ ఉండమని మనం చెప్పేది గురువులు అనమాట. ఈ జన్మ ఎలా వచ్చింది మనకి? మన కర్మ బట్టి జన్మ ఆ, తీసుకుంటాం. ఆ, కర్మఫలం అంటే కర్మ కర్మ అంటే ఒత్తుక కర్మఫలం వల్ల కర్మ వల్ల. ఓకే, అంటే కర్మ ఉందా జన్మ ఉందా దాన్ని బట్టి మన జన్మ వస్తుంది. అర్థమైంది కదా? సో మన కర్మలు కరిగించుకోవడానికి వచ్చాం ఈ భూమి మీదకి. సో ఎడిషనల్ కొత్త కర్మలు మనం చేయకూడదు. మంచి కర్మ చేసినా చెడు కర్మ చేసినా మంచి కర్మకి మంచి ఫలితం. అంటే మంచి కర్మ అంటే పుణ్యం, చెడు కర్మ అంటే పాపం. పాపం చేసినా పుణ్యం చేసినా ఫలితం అయితే కామన్ వస్తుందా లేదా? వస్తుందా కాదా? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడియతే. తెలుసు కదా అది? అంటే మన గత జన్మలో చేసుకున్న పాపాలన్నీ కూడా ఈ జన్మలో వ్యాధి రూపంలో మనల్ని పీడిస్తాయి. పూర్వజన్మ కృతం పుణ్యం భోగ రూపేణ లభ్యతే. గతంలో మనం పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో భోగం, మన భోగం అంటే ఒక ఇల్లు, ఒక కారు, ఏదో జాబు, ఒక వ్యాపారం, ఒక భర్త, ఒక భార్య, పిల్లలు, మంచి పిల్లలు, ఇలాంటి మంచి గురువులు, సద్గురువులు. అన్నిటికన్నా గొప్ప విషయం సద్గురువులు మన జీవితంలో మనకు రావడం చాలా మన అదృష్టం. ఓకేనా? సో ఇవన్నీ వచ్చాయంటే ఎంతో కొంత మనం భోగం అంటే పుణ్యం చేసుకున్నాం. అర్థమవుతుంది ఇప్పుడు? ఈ పుణ్యం పాపం వల్ల ఏదో ఒక కర్మ రావాలి. అంటే కర్మ ఉంటేనే కానీ మన భూమి మీదకి రాము. అవునా కదా? సో ఈ కర్మలు అనుభవించడానికి ఏం కావాలి? మళ్ళా శరీరం కావాలి. శరీరం దేని ద్వారా వస్తుంది? శరీరం ఎవరిస్తున్నారు మనకి? ఈ శరీరం మనకి ఎవరిచ్చారు? నుంచి వచ్చింది మన కర్మల ఆధారం కూడా వస్తుంది. 2 రకాలుగా వస్తుంది అనమాట. మీరు నలుపుని వ్యతిరేకించడానికో నెక్స్ట్ జన్ నలుపు శరీరం వస్తుంది అనమాట. తెలుపుని వ్యతిరేకించడానికో తెలుపు శరీరం వస్తుంది. అంటే దేన్ని వ్యతిరేకిస్తే అది మన జన్మ మనకి నెక్స్ట్ దీంట్లో వస్తుంటాయి అనమాట. ఎందుకంటే ఆ అనుభవం మీకు తెలియాలని. అలాగే మనం తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. మరి తల్లిదండ్రులు మన కడుపులో అమ్మ పొట్టలో పెరిగాం కదా, ఆ పొట్టలో పెరిగేటప్పుడు ఎలా పెరిగాం అనేది మనం తెలియాలి కదా. అది కూడా ఏంటి, పంచభూతాల ద్వారా మన శరీరం నిర్మితమైంది. అంటే ఆ పంట ద్వారా వచ్చినటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా. అంటే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం?
అన్నం ద్వారా వచ్చాం. అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఇప్పుడు అర్థమైందా? ఆ భగవంతుడి నుంచే మనం వచ్చాం అనమాట. అయితే ఆ కర్మ ఎప్పుడైతే చేసాం మనం భూమి మీదకి వస్తామో లోపల అనుకుంటాం అంటే ఎన్ని కర్మలు చేశాను, అనుభవించానో, ఈ పొట్టలో పడ్డాను. ఈ పొట్టలో ఏముంటది? పరుపులు ఉంటాయా? ఏసీ ఉంటుందా? ఏమైనా మంచి వెలుగులు ఉంటాయా? చీకటిలో ఉంటాం, అవునా కాదా? చిమ్మ చీకటి, అక్కడ మలమూత్రాల మధ్య, చీము నెత్తురుల మధ్య, ఈ వైతరిణి అంటారు కదా, అక్కడే అనమాట. ఈ ఎంత నరకం అక్కడే అనుభవిస్తూ ఉంటాం. గత జన్మల తర నరకం అంతా అక్కడే అనుభవిస్తాం మనం. సో ఆ జన్మ అనుభవిస్తున్నప్పుడు అనిపిస్తుంది ఈ 9 నెలలు అక్కడ ఊపిరి పోసుకుంటే కానీ బయటికి రాలేం మనం. సో ఆ శరీరంతో మనం అనుకుంటాం అప్పుడు అప్పుడు ఆలోచన, ఆ మనసు అప్పుడు మనసు ఉంటుందంట, ఆలోచిస్తుంటది. మళ్ళా నేను కర్మలు చేయకూడదు, నాకు ఈ జన్మ వద్దు స్వామి, నాకు మంచి గురువుని ఇవ్వండి, ఈ కర్మలని కరిగించుకుంటానని మన లోపల ఒట్టు పెట్టుకుని భూమి మీదకి వస్తామంట. ఎక్కడ ఉంటాం మనం? అమ్మ కడుపులో, అంటే అమ్మ మావి అంటాం కదా, ఆ మావిలో ఉంటాం. ప్రపంచం అనే మాయలోకి వచ్చి ఇవన్నీ మర్చిపోతాం మళ్ళీ. మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా అన్నయ్య, మా కుటుంబం, మా కులం, మా మతం ఉన్నాయా లేవా? మా ఇల్లు, ఇవన్నీ మా పొలం, ఇవన్నీ మాయలో పడిపోయి ఇవి ఆ ఫస్ట్ ఉన్న మావిలో ఏదైతే ఆలోచన అవన్నీ మర్చిపోతాం. ఎప్పుడైతే జీవితంలో ఒక మొట్టికాయ పెట్టి భగవంతుడు మళ్ళీ మనకి ఈ మార్గంలో లాక్కొస్తాడు. ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులో, అనారోగ్యమో, భార్యాభర్తల మధ్య రిలేషన్సో, ఇలా ఏదో ఒకటి మనకి ఇబ్బంది పెట్టి అప్పుడు ఆధ్యాత్మిక మన మనసు మరల్చేటట్లు ఆ భగవంతుడు ఒక ముట్టికాయ పెడతాడు. అప్పుడు మన ఆధ్యాత్మికకి వస్తాం అనమాట. నేను రావడం కూడా అలాగే అనారోగ్యం కారణంతో ఒక బ్యాక్ పెయిన్తో వచ్చాను అనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది నా బ్యాక్ పెయిన్ నా గురువు అని. ఎందుకంటే నా గురువు ఇంగ్లండ్లో పంపించాడు కదా, మరి నా గురువే కదా. సో ఇప్పుడు నా బ్యాక్ పెయిన్ ఏంటి? ఇప్పుడు నాకు గురువు అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే బ్యాక్ పెయిన్ కోసం నేను రాబడలేదు, ఈ జ్ఞానం కోసం వచ్చాను, నాకు అప్పుడు తర్వాత అర్థమైంది అనమాట. సో ఏదో ఒకటి వస్తే కానీ మనకి ఇందులో రాలేము. అయితే అప్పుడు మళ్ళీ ఈ సందర్భం వచ్చినప్పుడు, అంటే ఏదైతే కష్టమో, నష్టమో, సమస్య, ఇబ్బందో వచ్చిన తర్వాత మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలో మనం రాగలిగాం అనమాట. సో ఇప్పుడు ఇది శాశ్వతం కాదు. అంటే ఒకటి ఆలోచించండి, మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు సుఖం వచ్చినప్పుడు రెండింటికి ఒకటే సమాధానం ఉంటుంది. అంటే ఆ కష్టం వచ్చినప్పుడు మీకు ఏదైతే ఉందో శాంతన కావాలి, ఒక వాక్యంతో రావాలి. అలాగే మీరు సుఖంతో, అంటే సుఖాలు, సంతోషాలు, ఆనందాలు వచ్చేటప్పుడు పొంగిపోయి మన అహంకారంకి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు ఒక వాక్యం కావాలి. ఈ రెండింటికి ఒకే వాక్యంతో సమాధానం ఏర్పడాలి. ఆ సమాధానం ఏమిటి? ఏది శాశ్వతం కాదు. ఇంకా స్థితప్రజ్ఞత అంటే మీరు ఆ వాక్యం చదువుకుంటే చాలు, మీరు సాంత్వన పొందుతారు. ఎప్పుడు? ఈ సమయము జరిగిపోతుంది. అంటే ఏంటంటే గతంలో మనం ఎన్నో కష్టాలు, నష్టాలు మనం ఎదుర్కొన్నాం, ఇప్పుడు కూడా మనం ఎదుర్కొంటున్నాం. రెండిటికి అదేంటి, అవి ఉన్నాయా ఇప్పుడు అంటే లేవు కదా. ఆ కష్టాలు ఇప్పుడు లేవు కదా. మనకి 10 ఏళ్లలో కొన్ని కష్టాలు ఉంటాయి. చదువు అంటే అప్పుడు మనకు కష్టం. 20 ఏళ్లలో ఉద్యోగం కష్టం. 30 ఏళ్లలో కుటుంబం కష్టం. 40 ఏళ్లలో పిల్లల్ని ఒక మంచిగా, 50 ఏళ్లలో ఒక మంచిగా ఎదిగేటట్లు చేయడం కష్టం. 60 వచ్చిన తర్వాత రిటైర్ అయిపోతాం, ఏం చేయాలో తెలియదు, అది కష్టమే మనకి. ఏం పని చేయాలో అది కష్టం, అవునా కదా? ప్రతిసారి జరిగిపోతుంది, అంటే ఇది వెళ్ళిపోతుంది, ఇది శాశ్వతం కాదు. మీ ఈ జన్మ కర్మ అన్నారు. అసలు ఫస్ట్ జన్మ రావడానికి అసలు ఏం తెలియనప్పుడు జన్మ వచ్చింది కదా, దాని కారణం ఏంది? భగవంతుని యొక్క, ఇది తెలుసు కదా, జీవితం ఒక క్షణభంగురం అంట, తెలుసు కదా. ఎవరికి క్షణభంగురం ఇది? ఎవరికి నీటి పొడుగు లాంటిది. మరి నీటి పొడుగుల కంటే మనం పోలేదే, మరి మన జీవితం ఆగిపోలేదే. అంటే భగవంతుడికి, అంటే మనమే భగవంతుడు. అంటే ఇప్పుడు సపోజ్ మీ కళలో ఎన్నో మీరు సృష్టించుకుంటారు లోపల పాత్రలు, వాటికి పేర్లు పెట్టుకుంటారు, వాటితో మాట్లాడుతుంటారు, వాటితో ఎక్కడికో వెళ్తుంటారు. అలాగే భగవంతుని కళ్ళలోనే మనం వచ్చాం అనమాట. అంటే మొదటి జన్మ ఏంటంటే భగవంతుని యొక్క అంటే ఎలా ఉంటది? రాజమౌళి ఉన్నాడు, బాహుబలి సినిమా తీశాడు, అవునా కాదా? రాజమౌళి సృష్టించుకున్నాడు పాత్రలన్నీ కూడా. బాహుబలి, బల్లాల దేవుడు, రానా పాత్రలు అన్ని సృష్టించుకోవడం లేదు ఆయన. అలాగా భగవంతుడు కూడా కృపావతి మేడంని, లక్ష్మీదేవి మేడంని, రమాదేవి, శాంతి, నా పేరు బాలాజీ, మీ పేరు శుభాని, ఇలా అందరినీ పాత్రలు సృష్టించుకున్నారు. మనం ఆ పాత్రలో ఉండకుండా మనం జీవిస్తున్నాం. నేనే రమాదేవిని, నేనే కృపావతిని, నేనే బాలాజీని, నేనే శుభాని అనుకుని కర్మలు కొత్తగా యాడ్ చేసుకుంటున్నాం. అందువల్ల ఈ జన్మలు ప్రొలాంగ్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు అర్థమైంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవిత ఖైదు ఎవరికో ఒక 10 ఏళ్ళు జైలు పడింది ఒక అతనికి. ఆడు పదే తప్పించుకుంటూ పోతే ఏం చేస్తారు? ఆ ఖైదు ఎక్కువైపోద్ది లేదా? ఇలా చెప్పాను కదా, రాజమౌళి బాహుబలి సినిమా తీశాడు, బాహుబలి సినిమా ముందు లేదు కదా, కట్టప్ప పాత్ర లేవు కదా. అంటే అది ఎవరు సృష్టి? డైరెక్టర్ సృష్టి. అవునవును. ఇప్పుడు బాహుబలి 2 వచ్చింది అంటే ఇందువల్ల ఆ కథని వాళ్ళు పెంచుకున్నారు మళ్ళీ. అలాగే మన కథని మనం పెంచుకుంటూ అలాగా జన్మలు ఎక్కువ తీసుకుంటున్నాం.
ఒక కర్మ చేస్తే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసం మరో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ప్రతి జన్మలో కొన్ని కర్మలు యాడ్ చేసుకుంటూ అలా కొన్ని జన్మలు యాడ్ చేసుకుంటూ వచ్చాం. ఆ కర్మలు తగ్గించుకోవడమే ఈ ధ్యానం. దీనికి అంతం లేదా గురూజీ? దీనికి అంతం లేదా అసలు? అందుకే చెప్తాం కదా, అందుకే ఎప్పుడైతే మీరు ధ్యాన మార్గంలోకి వచ్చారో, ఎప్పుడైతే ఇప్పుడు పూజ అనేది కర్మకాండ. మనం కర్మ చేసినప్పుడు పూజ చేస్తే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం చేస్తే ఏమొస్తుంది? పూర్వజన్మ కృతం పుణ్యం భోగ రూపేణ లభ్యతే. మీరు భోగం అనిపించడానికి భూమి మీదకి మళ్ళీ రావాలి. మీరు భోగం అనిపించడానికి కూడా జన్మ కావాలి. అలాగే పాపం అంటే మన ఏదైతే పూర్వజన్మ కృతం పుణ్యం పాపం వ్యాధి రూపేణ లభ్యతే. అంటే వ్యాధులు అనిపించడం కూడా శరీరం కావాలి. మన కర్మల ద్వారా శరీరాన్ని ఏర్పాటు చేసుకుని ఈ పుణ్య పాపాల యొక్క ఖాతాలను క్లియర్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాం? శరీరం తీసుకోవాల్సి వస్తుంది. శరీరం తీసుకోవడం చాలా కష్టమని మీకు చెప్పాను కదా. కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఏది ఇస్తాం అదే పుచ్చుకుంటాం కదా సార్. ఒక కర్మ అయిపోతే మరి ఆ కర్మ మరి రాదు. ఇంకో మనం చేసిన ఇప్పుడు ఈ జన్మలో చేసిన కర్మలు ఉంటాయి కదా సార్, అవి మళ్ళీ జన్మ రావచ్చు కదా. అవి ఆంధ్ర బ్యాంక్ లో అప్పు చేశాను సార్, అప్పు తీర్చేశాను సార్. మరి ఆంధ్ర బ్యాంక్ నాకు అప్పు అడగరు ఎవరును. మళ్ళీ స్టేట్ బ్యాంక్ లో అప్పు చేశాను, మరి అడగరాలు. కెనరా బ్యాంక్ లో అప్పు చేశాను, వాళ్ళు అడగరా మరి నన్ను. అలాగే నేను చేసిన ప్రతి పాపానికి ఒక ఫలితం ఉంటుంది, ప్రతి పుణ్యానికి కూడా అలాగే ఒక ఫలితం ఉంటుంది. ఈ పాప పుణ్యాలు అనేది మనం కాకుండా అకర్మలు చేయాలి. చేసిన పని ఇప్పుడు మేడం బిఎంసి అని చెప్పేసి ఛానల్ పెట్టి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మనందరం నిలబడ్డాం. ఇప్పుడు ఎవరు ఏ లాభం కోసం కూర్చున్నాం? ఇప్పుడు నాది విజయనగరం జిల్లా, సాలూరు నాది. ఇక్కడి నుంచి ఇప్పుడు మీరు ఎక్కడో ఉన్న మీకు సుబాని గారికి, రామాదేవికి ఎందుకు మనం జ్ఞానం చేసుకుంటున్నాం? అందుకే ధ్యానము, ధ్యాన ప్రచారం అనేవి అకర్మలు. అకర్మలు అంటే ఆ కర్మలు ఎటువంటి ఫలితం ఉండదు. సో మన పాత కర్మల యొక్క ఫలితాన్ని తీసుకోవడం కూడా మనం ఓకే చేస్తాం, ఎందుకంటే మనకి కర్మ సిద్ధాంతం అర్థమైంది. ఇప్పుడు నా వ్యాధికి కారణం నా కర్మ అని మనకు అర్థమైంది కాబట్టి ఇంకా కొత్త కర్మలు చేస్తారా? చెయ్యం కదా. ధ్యానం సకల జ్ఞాన ప్రసాదిని అని మన గురుగారు చెప్పారు. అన్ని రకాల జ్ఞానాలు మనకు ప్రసాదిస్తుంది కాబట్టి కొత్త కర్మలు మనం యాడ్ చేసుకోము, పాత కర్మలు కరిగించుకుంటాం. ఎప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, జ్ఞానం అనే అగ్ని చేత మన కర్మలు దగ్ధం అవుతాయి. సపోజ్ ఈ రోజు నాకు కాల్ యాక్సిడెంట్, ఒక కాల్ తీసేశారు. కాల్ తీయడం ఏంటి? నేను ఇంత ధ్యానం చేసి నాకు కాల్ తీయడం ఏంటి అనుకుంటే, నాకు కాల్ తీసానంటే గత జన్మలో ఎవరికో కాల్కి ఇబ్బంది పెట్టాను, ఈ జన్మ నేను నా కాల్కి ఇబ్బంది పడతాను. నాకు అర్థమైంది, ఇక పైన ఏ జన్మలో కూడా ఏ కాల్కి నేను ఇబ్బంది పెట్టను. అవునా కాదా? ఎవరి కాల్కి నేను ఇబ్బంది పెట్టను. ఏ జన్మలో ఏ కోడి కాలు తిన్నానో, ఏ మేక కాలు తిన్నానో, ఇవాళ నా కాలుకి ఇబ్బంది కలిగితే నాకు అది ఆ జ్ఞానం నాకు అర్థమైంది. సో ఇక నా జీవితంలో ఏ కోడి కాలు, ఏ మేక కాలు మరి నేను తిన్నాను. లెగ్ పీస్ అంటాం కదా, లెగ్ పీస్ ఇంకా తింటాం మనం. అప్పుడు కర్మలు పోవు సార్, పాత కర్మలు పోవు, కొత్త కర్మలు ఏడవు. ఈ జన్మలో ఈ కర్మలు మీరు అనుభవించిన తర్వాత మీకు జ్ఞానం వచ్చింది కాబట్టి. చూసారా, ఒక సీరియల్ మీరు చూసారు, ఇవాళ ఈ రోజు అది ఆగిపోయింది, రేపు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అది? ఈ రోజు ఒక సీరియల్ చూసారు సార్ మీరు టీవీలో, ఈ రోజు అంటే ఈ రోజు టైం అయిపోయింది, ఆగిపోయింది. రేపు ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్ అది? నిన్న ఎక్కడ ఎండ్ అయిందో ఇవాళ అక్కడ స్టార్ట్ అవుతుంది, అంతేనా? ఈ రోజు మీరు ఎక్కడ ఎండ్ చేశారు? ధ్యానంలో ఎండ్ చేశారు, శాకాహారంలో ఎండ్ చేశారు. రేపు మళ్ళా వచ్చే జన్మ మళ్ళా స్టార్ట్, మీకు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మళ్ళా ధ్యానంలో, శాకాహారంలో స్టార్ట్ అవుతారు అనమాట. అంటే ఇప్పుడు మీరు వేసిన విత్తనం ఇది ఈ జన్మకి, అంటే రాబోయే సంవత్సరాలకి, రాబోయే జన్మకి మరణానికి మధ్య ఉన్నటువంటి మరణానంతర జీవితానికి అన్నిటికీ పునాది అవుతుంది సార్. ఈ రోజు మీరు మంచి విత్తనాలు వేసుకుంటున్నారు సార్. మీరు గతంలో మీరు చేశారు, మీరు తప్పు తెలుసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, ప్రాయశ్చిత్తం ఏంటి? చెల్లించుకున్నారు. ఇక నేను తినాను అనుకున్నారు. పరివర్తన ఏంటి? ఇక అందరినీ శాకాహారులుగా మార్చాలి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సపోజ్ నేనున్నాను సార్, మీకు ఇబ్బంది పెట్టాను సార్, మీకు ఇబ్బంది పెడితే మీరు చాలా బాధపడ్డారు సార్. నేను వెళ్ళి ఇప్పుడు మీ ద్వారా వచ్చిన మీ పిల్లలందరికీ కూడా నేను సేవ చేశాను అనుకోండి సార్. మీరు ఏమనుకుంటారు? బాలాజీ ఇబ్బంది పెట్టినా, నన్ను ఇబ్బంది పెట్టినా పర్లేదు, నా పిల్లలు సేవ చేసుకుంటున్నాడు, సో వీడిని క్షమించవచ్చు అనుకోరు. అలాగే నేను కోడి సామ్రాజ్యాన్ని, మేక సామ్రాజ్యాన్ని, రొయ్యలు, చేపలు అన్నీ తిన్నాను. నేను తిన్నాను ఒకప్పుడు, ఒక 20 ఏళ్ళ క్రితం నేను బాగా తిన్నవాడిని. అంటే బాగా అంటే ఏదో వారంకో పైన ఒకసారి తినేవాడిని. తర్వాత నాకు తప్పు అని తెలియదు, అది పాపం అని తెలియదు, దానివల్ల కర్మ అనుకుంటే నాకు తెలియదు. ఎప్పుడైతే ఇప్పుడు నేను తెలుసుకున్నాను సార్, నేను కోడి తినకూడదు సార్, మేక తినకూడదు సార్ అంటున్నాను. అంటే ఇప్పుడు కోడి జాతి ఏదైతే ఉందో ఆత్మలు నా నెత్తి మీద తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు వీడు దొరుకుతాడు, వీడికి వేసేద్దామని చూస్తుంటేవి. మనకు సడన్ గా ఏం రోడ్డు బాగుంటుంది, సడన్ గా యాక్సిడెంట్ అవుతుంది, ఎందుకో తెలియదు మనకి. ఆత్మలు మనం ఎప్పుడైతే పరధ్యానంలో ఉంటామో ఒక దెబ్బ వేస్తే మనకి. సో ఎప్పుడైతే ఈ ఆత్మలను చూస్తే పైన కోడి ఆత్మలు, మేక ఆత్మలు, అబ్బా మా జాతిని బతికిస్తున్నాయి, వీళ్ళు బతికిస్తున్నారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు, శాకాహార ప్రచారం చేస్తున్నారు, వీరికి నేను ఎక్కువ కర్మ ఇవ్వకూడదు, కర్మ ఇవ్వాలి కానీ చిన్న కర్మతో సరిపెట్టేస్తాను, చిన్న కర్మలు ఇచ్చి పంపించేస్తారు అనమాట. ఇప్పుడు రాష్ట్రపతి క్షమాభిక్ష ఇస్తున్నారు లేదు సార్? అవునవును. మన క్షమాభిక్ష ఎలా వచ్చింది సార్? మీరు చేసుకున్న మంచి, మళ్ళీ అక్కడ జైల్లో ఉండి కూడా
మంచి పనులు చేయడం వల్ల 10 మందికి మంచి చేయడం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఓకే చేసి మిమ్మల్ని మానిటరింగ్ చేస్తారు. ఓకే, ఇతను మారాడు, పరివర్తన చెందాడు, పశ్చాత్తాపడుతున్నాడు, సో వీడికి మనం క్షమాపేక్ష ఇవ్వచ్చు అని మనకి రాష్ట్రపతి గారు క్షమాపేక్ష ఇస్తారు. అవునా కాదు సార్? మీ స్కూల్ ఉంది కదా, ఆ, మీ స్కూల్ చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఉంది కదా, అవును ఉంది. మీకు క్లాస్ ఉంటుంది కదా సార్? అవును ఉంది. మీ క్లాసులో ఎంతమంది ఉంటారు సార్? ఉంటా 30 మంది. పోనీ 30 మంది ఉన్నారు. టీచర్ 30 ఒక టీచర్ వస్తారు కదా సార్? అవునవును. అవునా కదా? అంటే మీ స్కూల్ మొత్తం మీద స్టూడెంట్లు ఎక్కువ, టీచర్లు ఎక్కువ? స్టూడెంట్స్ ఎక్కువ, స్టూడెంట్స్ ఎక్కువ. అంటే నేర్చుకునే వాళ్ళు ఎక్కువ, నేర్పించే వాళ్ళు తక్కువ. తక్కువ. మీరు నేర్పించడానికి పుట్టారు, వాళ్ళు నేర్చుకోవడానికి పుట్టారు సార్. వాళ్ళు నేర్చుకుంటారు, ఒకానొక జన్మలో మళ్ళీ మన స్థాయికి వస్తారన్నమాట వాళ్ళు కూడా. అంటే మీరు ఇప్పుడు అంటే నేర్చుకుంటున్నారు సార్. రేపు మరి ఒక స్కూల్ ఉన్నారు సార్, 1వ తరగతి పిల్లలు ఉంటారు, 10వ తరగతి పిల్లలు ఉంటారు. 1వ తరగతి ఏదో రోజు 10వ తరగతి రావాలి కదా సార్? 10వ తరగతి వాడు ఇంటర్కి రావాలి కదా సార్? ఇంటర్ వాడు డిగ్రీకి రావాలి కదా సార్? ఇప్పుడు 10 చదివిన అందరూ ఇంటర్కి వస్తున్నారా? ఇంటర్ చదివిన అందరూ డిగ్రీకి వస్తున్నారా? డిగ్రీ చదివిన అందరూ పీజీకి వెళ్తున్నారా? పీజీ చేసిన అందరూ పిహెచ్డీ చేస్తున్నారా? అంటే ఎవరికి అవకాశం ఉందో వాళ్ళే పిహెచ్డీ చేయగలుగుతున్నారు, మిగతా అందరూ ఎక్కడెక్కడ ఆగిపోతున్నారు. అవునా కాదా? అలాగే కొంతమంది కర్మకాండలకు వస్తారు, కొందరు ధ్యానకాండలకు వస్తారు, కొందరు భక్తి కాండకు వస్తారు, కొందరు జ్ఞానకాండకు వస్తారు, కొందరు ముక్తి కాండకు వస్తారు. ఇలాగా ప్రతి ఒక్క స్టేజ్ లో మనం ఫేజ్ లో మారుతూ ఉంటాం. మనం ఒకే జన్మలో కూడా మన జన్మను మార్చుకోవాలంటే ఎప్పుడు వచ్చాం కాదు, ఎప్పుడు వచ్చాను కాదు, ఎంత అద్భుతంగా ధ్యానం చేసాం, ఎంత జ్ఞానాన్ని పొందాం, ఎంత జ్ఞానాన్ని పంచామని తెలుసుకుంటే మనం కూడా అద్భుతంగా రేపు జ్ఞానాన్ని పంచే స్థాయికి వస్తాం. ఇది కాదు నేను మారాలి, నేను చెప్పగలగాలి అనుకున్నాం. ఇప్పుడు చెప్పగలుగుతున్నాం కదా, 4 మంచి విషయాలు చెప్పగలుగుతున్నాం కదా మీకు. ఇప్పుడు మనము కడుపులో అమ్మ గర్భంలో ఉన్నంత వరకు అనుకుంటాం, ఈ జన్మలో మరి ఏ తప్పులు చేయను, నా పాత కర్మలను అనుభవించేస్తాను, కొత్త కర్మలను యాడ్ చేసుకోను అని మంచి జన్మ తీసుకొని అని మనం వస్తూ ఉంటాం. కానీ మన తప్పు మళ్ళీ తెలియక మాయలో పడిపోతాం. ఏంటి? మా అమ్మ, మా నాన్న, మా కులము, మా మతము, లేకపోతే మా ఇల్లు, మా పొలము, మా ఆస్తి, మా అన్న, మా అక్క, ఇలా అన్నీ మనం బంధాలు ఏర్పరచుకొని మళ్ళీ బంధాల్లో చిక్కుకొని మళ్ళీ మాకు ముక్తి లేక మోక్షం కావాలి మళ్ళీ మనమే కోరుకుంటున్నాం. అంటే మనమే బంధాలు ఏర్పరచుకుంటున్నాం, మళ్ళీ మనమే బంధ విముక్తులు కావాలని కోరుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని అనారోగ్యాలు ఉన్నా, ఎన్ని సమస్యలు, నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ మర్చిపోతామా లేదా? నిద్ర అనేది తాత్కాలిక మరణము. తెలుసు కదా ఈ విషయం మీకు? నిద్ర అంటే తాత్కాలిక మరణమే కాదు, ఒక 8 గంటలు మరణించినట్టు కదా, మనకి ఏమీ తెలియదు, ఏం జరుగుతుందో మనకు తెలియదు అనమాట. ఆ తాత్కాలిక మరణం వల్లే చాలా ఆనందంగా మరుసటి రోజు ఉదయం ఉత్సాహంగా ఉల్లాసంగా లెగిస్తున్నాం లేదా? పడుకునేటప్పుడు అందరూ చాలా శారీరక ఇబ్బందులతోనో మానసిక సమస్యలతోనో అంటే మానసికంగా ఏదో టెన్షన్తో పడుకుంటాం. కానీ తెల్లవారి అన్నీ మర్చిపోతుంది. ఎందుకు? మనకి తాత్కాలిక మరణం దొరికింది. మరి తాత్కాలిక మరణమే ఎంత అద్భుతంగా ఉంటే మరణం ఇంకెంత అద్భుతమో. మరణం మధురం, విన్నారు లేదా? మరణం మధురం. సో మనం మరణానికి భయపడకపోతే ఇక దేనికి భయపడాలండి? ప్రతి మనిషికి అతిపెద్ద సమస్య ఏంటి? చనిపోతాడంటే కొద్ది భయం. ఆ భయమే పెద్ద భయం కాదనుకుంటే మనకి మరణం అనేది ఇప్పుడు మీరు అంటే వద్దు అంటే ఆగిపోతుందా? రండి అంటే వస్తుందా మన దగ్గరికి? ఏమన్నా అది ఎప్పుడు రావాలో, ఎప్పుడు తీసుకెళ్ళాలో అప్పుడు తీసుకెళ్తారు ఆయన వచ్చి మనల్ని. కానీ అంతవరకు మనం మన కర్మలన్నీ చేస్తుంటాం, అవి మంచి కర్మలు చేస్తూ పోవాలి. అయితే మరణం అనేదే మన చేతిలో లేనప్పుడు మరి దాని గురించి మనకెందుకంటే భయం? దానికి ఏమైనా భయం ఉంది ఇంకా? మరి మరణమే భయం లేకపోతే మన వ్యాధి ఎందుకంటే భయం? చెప్పండి. మన పిల్లలు పెళ్లి కాదు మనకేంటంటే భయం? మన పిల్లలకు జాబ్ రాదు మనకేంటి భయం? మనకి ఇంకేదో వచ్చింది ఏంటి భయం? అంటే దాని అర్థం ఏంటంటే ఒక పెద్ద గీత గీసి ఒక చిన్న గీత గీసామనుకో, ఈ పెద్ద గీత చిన్న గీత ఏమైనా కనిపిస్తుందా? కానీ చిన్నది అయిపోతుంది కదా ఆటోమేటిక్గా. అంటే మనకి మరణం అనేది అతి పెద్దది, అదే మనకు భయం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు భయాలు అవుతాయి అంటున్నాను నేను. అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, మానసికంగా శారీరకంగా ఏ రకంగా మన జరిగిన సంగమలు కలిగిన వీటన్నిటికీ ఏంటి, మన మరణాన్నే మనము చెందనుకుంటే ఇవన్నీ చిన్నవి అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఇది శాశ్వతం కాదు కదా, ఇది శాశ్వతం కాదు. మీకు అర్థమైపోయింది లేదా? ఈ శరీరమే శాశ్వతం కానప్పుడు ఈ శరీరంతో వచ్చే బాధ ఎలా శాశ్వతం అవుతాయి? నా పాయింట్ అర్థమైంది మీకు? ఈ శరీరమే శాశ్వతం కానప్పుడు ఈ శరీరంతో వచ్చే బాధలు శాశ్వతం కాదు కదా. సో ఇది శాశ్వతం కాదు, అది శాశ్వతం కాదు. అర్థమవుతుందా మీకు పాయింట్? శుభని గారు, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఈ మరణం అనేదే పెద్ద కష్టం కానేటప్పుడు పెద్ద భయం లేదు, ఎందుకంటే మన చేతిలో లేదు కదా సార్. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియనప్పుడు మనకి ఎందుకు భయపడాలి మనం ఇంకా? సో ఇక మరణం భయం, అనారోగ్యం ఎందుకు భయం అవుతుంది?
అప్పు ఉంటే భయం ఏంటి? పిల్లని తిడితే భయం ఏంటి? భర్త కొడితే భయం ఏంటి? పిల్లలు పిల్లలు సెటిల్ అవ్వదు మనకు భయం ఏంటి? ఇది నటీనటులు సార్. బాహుబలి సినిమాలో బల్లాల దేవుడు ఇవన్నీ ఆడు శత్రువుడు ఎక్కడ? సినిమా వరకే. సినిమా బయటకు వస్తే వాళ్ళు వీళ్ళు ఒకటే కదా సార్, కలిసి భుజాల మీద చేతులు వేసుకుని అన్ని కలిసి భోజనం చేస్తారు. ఇది మనకు అర్థమవుతుందా లేదా? భార్య లేదు, భర్త లేదు, అందరూ ఒకటే. మన అందరం కూడా అంటే మనము భగవంతుని కళలో నడుస్తున్నటువంటి ఒక పెద్ద సినిమా మనం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమా మీద సినిమా మనం తయారు చేసేసుకుంటాం మళ్ళీ కొత్త సినిమాలు అనమాట. సో అలాగే మనం ఎప్పుడైతే ఇది ఒక సినిమాను మనకు అర్థమైపోతే అది ఇది ఒక నాటక రంగం మీద ఒక పాత్ర వేయడానికి మనం వచ్చాము. ఆ సుబాని అనే పాత్ర వేసి మనం వెళ్ళిపోవాలా. సుబానిలో దూరిపోయామనుకో, సుబాని కొడుకు కష్టమైపోతాడు, సుబాని భార్య కష్టమైపోతుంది, సుబానికి ఉన్న వ్యాపారం కష్టం, సుబానికి ఉన్న ఉద్యోగం కష్టం, అన్ని ఇబ్బందులు మనకే వచ్చేస్తాయి. ఇప్పుడు నేను శుభాని అనుకుంటే అదే నేనే బాగుందని అనుకుంటే ఇంకేం లేదనమాట. మరి నేనే బాగుందని తెలుసుకోవాలంటే మరి జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానమే ఈ ప్లాట్ఫామ్ అనమాట. ఇకపోతే ఎప్పుడైతే కర్మలు తగ్గించుకుందామని వచ్చి కర్మలు పెంచుకుంటూ మనం వెళ్ళామనుకో, అంటే సంచి ఖాళీ చేయడానికి వచ్చాము కానీ సంచి నింపుకుంటూ వెళ్తాం, అంటే మళ్ళీ సంచిత కర్మలు అంటారనమాట. కొన్ని కర్మలు తీసుకుని వస్తాం. ఇప్పుడు బ్యాంకులో మీరు కొన్ని ఎఫ్డీలు చేశారు, లాస్ట్ ఇయర్ కొంత ఎఫ్డీ చేశారు, 5 ఏళ్ళ క్రితం ఎఫ్డీ చేశారు, 10 ఏళ్ళ క్రితం ఎఫ్డీ చేశారు. 10 ఏళ్ళ క్రితం ఎఫ్డీ చేస్తే 10 ఏళ్ళు డబుల్ అనుకో, 10 ఏళ్ళు ఇప్పుడు మీకు మెచ్యూరిటీ వస్తుందా లేదా బ్యాంకులో? మనం ఒక బ్యాంకులో వేసి నాకు మెచ్యూరిటీ ఎవడిస్తాడు? 10 ఏళ్ళు అయ్యినవి అంటే. అలాగే ఏ కర్మ అయితే మనం చేసుకున్న పాపం పండిందో అదే మనకి రోగం రూపంలో బయటకు వస్తుంది. మనం చేసుకున్న పాపం పండితే అది మళ్ళీ మన కర్మ రూపంలో మనకు వస్తుంది. మనం ఏంటి ఇప్పుడు తప్పు చేశాం కదా, ఈ 1 ఇయర్ క్రితం నేను తప్పు చేశాను, నాకేం రాలేదు అంటే ఈ తప్పు నేను చెయ్యొచ్చు. అందరూ తప్పులు చేస్తున్నారు సార్, చేయనివ్వండి, ఏం పర్వాలేదు, చేసేవాడు చేయనివ్వండి. కానీ ఏదో ఒక రోజు అనిపించే రోజు వస్తుంది చూసారా, ఆ రోజు చాలా కష్టంగా ఉంటుంది. 4 అంగుళాల నాలుకని రుచి కోసం మనం మాంసాన్ని తింటే 6 అడుగుల శరీరాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం సార్. మరి శాకాహారమైనటువంటి శరీరానికి మాంసాహారం వేస్తే ఈ శరీరం కూడా కొన్నాళ్ళు పాడైపోతుంది కదా సార్. మరి మన శాకాహార మాంసాహారం తెలుసుకోవాలి కదా సార్. మరి అంటే మనం తెలుసుకోవాలా, ఈ శరీరమే శాశ్వతం కాబట్టి ఈ శరీరంతో చేసినటువంటి ఈ నొప్పులు బాధలు కష్టాలు ఏవి మనకు అంటే ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. దీనికి వచ్చేది శాశ్వతం ఎలాగవుతుంది? అది శాశ్వతం కాదు. ఇప్పుడు మన బాధ శాశ్వతం కాదు, మన దుఃఖము శాశ్వతం కాదు, అవునా కాదా? పంచభూతాత్మకం, పంచభూతాలతో ఏర్పడింది. మనసు ఉండడం వల్ల మీకు నొప్పి తెలుస్తుంది. ఆ మనసు లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళకి సిజేరియన్ ఆపరేషన్ చేస్తారు, అడ్డుగా నిలువుగా కోసి బిడ్డను తీస్తారు, వాళ్ళకి నొప్పి వస్తుంది. వాళ్ళకి ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి ఆ మత్తు ద్వారా వాళ్ళు తెలియకుండా చేస్తున్నారు నొప్పిని. అంటే ఏంటి ఆ మత్తు? ఏంటి? మనసుకి లింక్ కట్ చేస్తారు అనమాట, ఆ బాధను తెలియనివ్వకుండా. సేమ్ మన జ్ఞానం అనే మత్తుతో మనము మనసుని శరీరాన్ని వేరు చేయగలిగితే మనకు వచ్చిన బాధ కాదు, మనకు వచ్చిన నొప్పి కాదు, మనకు వచ్చిన కష్టం కాదు. జ్ఞానం అనే జ్ఞానముతో. అర్థమైందా మీకు? అక్కడ మత్తు ఎందుకు అన్నామంటే అక్కడ మత్తు ఇంజెక్షన్ ఇచ్చాం కాబట్టి అక్కడ మత్తు అంటున్నాం. జ్ఞానముతో ఎప్పుడైతే నేను ఈ శరీరం కాదు, ఇందు లోపల ఉన్న ఆత్మని నేను, ఈ శరీరం. ఇప్పుడు సపోజ్ మీ షర్ట్ వేసుకున్నారు సార్, మీ షర్ట్ చిరిగిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏదో మేకు తగులుకొని మీకు నొప్పి వస్తుంది సార్ షర్ట్ చిరిగిపోతే. కానీ షర్ట్ నేను కాదు, శరీరం నేను కాదు భావించగలుగుతాము. అప్పుడు మనకు వచ్చిన కష్టము కాదు, మనకు వచ్చిన ఇబ్బంది కాదు. అంటే ఆత్మకి ఒక తొడుగు లాంటిది ఈ శరీరం. మన శరీరానికి ఎలాగైతే తొడుగు ఒక షర్ట్ వేసుకుంటున్నాం, ఒక ప్యాంట్ వేసుకుంటున్నామో, ఆత్మకు తొడుగు ఈ శరీరము. ఈ శరీరము ఎప్పుడైతే నేను కాదు అనుకుంటామో, అంటే ఆత్మపూర్వకంగా జ్ఞానపరంగా ఎదిగి తెలుసుకుంటామో, అప్పుడు పత్రిజీ గారు లాస్ట్లో 2 కిడ్నీలు పోయినా కూడా ట్యాబ్లెట్ వేసుకున్నారా? తెలుసు కదా మీకు ఆ విషయం. ఈ శరీరానికి ట్యాబ్లెట్ వేస్తే నాకు ఏమొస్తుంది? వాళ్ళ పిల్లలు కూడా అడిగారు, పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తే మీకు ఎవరైనా ట్రీట్మెంట్ చేస్తారు, ఫ్రీగా చేస్తారంటే నాకు వద్దురా బాబు, నేను ఆత్మనే. నా శరీరంకి వచ్చిన జబ్బుని ఈ రోజు నేను తప్పించుకోవచ్చు, మళ్ళా ఆ జబ్బుని మళ్ళీ నేను క్యారీ ఫార్వర్డ్ తేవాలా. ఇది పాయింట్. అర్థమవుతుందా? ఈ రోజు మీరు సార్ ఇప్పుడు జైల్లోంచి మీరు ఈ రోజు తప్పించుకోవచ్చు, ఏదో రోజు ఏదో ఒక పోలీసు దొరికి ఏదో జైల్లో మళ్ళీ పెట్టరా? ఎందుకు? ప్రతి దగ్గర పేపర్లు అంటిస్తారు లేదా? మనకున్న కర్మను తప్పించుకున్నాం, వాళ్ళు మళ్ళీ పేపర్లు వేసి కోడలు కతికించి మళ్ళీ తీసుకుని మళ్ళీ జైల్లో పెడతారనమాట. అర్థమవుతుంది ఇప్పుడు పాయింట్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 4 మంచి మాటలు మాట్లాడడానికి అవకాశం మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు నాకు ఈ మంచి అవకాశం BMC ఛానల్ వారికి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. నాకు ఇచ్చిన సమయం గంట సమయం అయిపోయింది. ఇప్పుడు సమస్య ఎలా శాశ్వతం అవుతుంది? అప్పుడు దీనికి వచ్చిన కష్టం ఎలా శాశ్వతం? దీనికి వచ్చిన ఇబ్బంది ఇదే శాశ్వతం కాదు. మనకు వచ్చిన కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఏవి మనకు శాశ్వతం కాదు. ఇది మనకు అర్థం అవడానికి ఈ జ్ఞానము. నాకు ఇచ్చిన సమయంలో మీకు ఏదో నాకున్న జ్ఞాన పరిధి మేరకు మీకు చెప్పానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.